హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ పైన భారీ అంచనాలే ఉన్నాయి. శ్రీ గౌరీ ప్రియ, కిరణ్ అబ్బవరం జంటగా నటించినటువంటి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎట్టకేలకు ఈ జూలై నెలలో వస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొల్పుతున్నాయి. శ్రీ గౌరీ ప్రియ ఎమోషన్స్, కిరణ్ అబ్బవరం డైలాగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. సో సినిమా పైన ఒక హైప్ పెంచింది. అయితే ఇప్పుడు మూవీ టీం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి అని చూసే కన్నా ముందు అసలు కిరణ్ అబ్బవరం లైనప్ చూసుకున్నట్లయితే ఇటీవల తోటి ఒక మంచి విజయాన్ని అందుకున్నారు. అటు నటుడుగానే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా ఇటు సినీ రంగంలో అయితే దూసుకెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి తిమ్మరాజుపల్లి టీవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ అంటే అటు యాక్టర్స్గా ప్లస్ ప్రొడ్యూసింగ్ కానివ్వండి ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. సో కిరణ్ అబ్బవరం కూడా అంటే ఆయన కష్టపడి ఆ హీరోగా వచ్చి తర్వాత ప్రొడ్యూసర్గా మారారు. ఇప్పుడు మంచి సినిమా చెన్నై లవ్ స్టోరీలో కూడా నటిస్తున్నారు. సో ఈ నెలలోనే వస్తుంది ఈ మూవీ. అయితే దీనికోసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక పెద్ద ప్లానే వేశారని చెప్పుకోవచ్చు. అసలు ఈ సినిమాపై ఎందుకు అంత అంచనాలు ఉన్నాయంటే మణి శర్మ గారి మ్యూజిక్ ఒక పక్క, సో కిరణ్ అబ్బవరం ఒక పక్క, శ్రీ గౌరీ ప్రియ కూడా ఏ విధంగా ఆకట్టుకుంటుందో అందరినీ మనం చూస్తున్నాం. మరి ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ సినిమా పైన మంచి హైప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకొక క్రేజీ అప్డేట్ అయితే వినిపిస్తుంది. మరి దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఎంత క్రేజీ అంటే ఇండస్ట్రీ వర్గాల్లో మొత్తం ఇదే టాక్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. కిరణ్ అబ్బవరం కోసం మెగాస్టార్ చిరంజీవి గారు రెడీ అయిపోయారట. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. మరి చిరంజీవి గారు అనగానే మనకి చిరంజీవి లీక్స్ గుర్తొస్తూ ఉంటాయి. మరి తాను నటించేటువంటి మూవీలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఏమైనా లీక్స్ ఇస్తారా అని కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ అటు మెగా 158తో చాలా బిజీగా ఉన్నటువంటి చిరంజీవి గారు కిరణ్ అబ్బవరం కోసం టైం తీసుకుని మరీ వస్తున్నారు అనే టాక్స్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనా ఒకవేళ ఇది కనుక అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇస్తే అటు కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్తో పాటు ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్, ఎందుకంటే చిరంజీవి గారి లీక్స్ వీళ్ళందరికీ కూడా మంచి ఒక క్రేజీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.